నేను ఆ పరమసత్యం తాలూకు అనుభూతిని పొందాను. వెనుకటి మహామహులందరూ అనుభూతి చెందిన పరమ సత్యతత్వాన్ని, మనసును కుదిపివేసే ఆవేశాలను, కదిలించి వేసే ఆ అనుభవాలను నేను ఏ భగవంతుడిని ప్రార్థించకుండానే, ఎవరినీ సాంప్రదాయకంగా ఆరాధించకుండానే, నాలోనే ఉన్న ఆ దివ్యతత్వం ఆరాధనతోనే, నా ధ్యాన సమాధిలోనే అనుభూతి చెందాను. అన్ని మతాలు ఆధ్యాత్మికతావాదులను సృష్టించాయి. వారిని ఆధ్యాత్మికవాదులు అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, వారు భగవంతుని బయట కనుగొనటానికి బదులు వారిలోనే అంతర్గతంగా తమ హృదయాలలోనే కనుగొన్నారు. ఈ ఆధ్యాత్మికవాదులకు మతంతో పనిలేదు. క్రైస్తవులుగా పుట్టిన ఆధ్యాత్మికతావాదులైనారు. మహమ్మదీయులుగా పుట్టిన వారు సూఫీలు అనబడే ఆధ్యాత్మికవాదులైనారు. హిందువులలో ఋషులుగా చెప్పబడ్డారు. ఆధ్యాత్మిక సాధనలో వారు చాలా ఉన్నతిని పొందగలిగారు. ఆధ్యాత్మికత యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే, భగవంతుడు ఒక్కడే. మనమంతా ఆ ఏకైక భగవంతుని సంతతి వారమని గ్రహించాలి.